తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లా యాదవ్ సంఘ భవనంలో యాదవ్ సంఘ రాష్ట్ర నాయకులు కాట్రు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యాదవ్ సంఘ నాయకులు, టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాట్రు బాలకృష్ణ, మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ తదితరులు కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యకర్తల్లో భరోసా నింపడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రతి స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చూపుతున్న చొరవ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని నాయకులు తెలిపారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా గతంలో పార్టీకి చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆయన సేవలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. మల్లిపూడి రాజు, మెరుగుమాల శ్రీనివాసరావు, జమలయ్య, ఉక్కుసూరి గోపాలకృష్ణ, పిలగల ప్రకాశ్రావు, కేబుజ్జి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అదేవిధంగా ఓపిక, సహనం ఆయన సొంతం, సాంప్రదాయ రాజకీయాలు చేయడంలో దిట్ట అయినటువంటి ఈ 175 నియోజకవర్గాల్లో కూడాను పోయిన ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ సాధించినటువంటి గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, నిబద్ధతకు మారుపేరు, క్రమశిక్షణకు మారుపేరైనటువంటి మరో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారి యొక్క జన్మదినం సందర్భంగా వారిరువురికి కూడా ముందుగా ఏలూరు జిల్లా యాదవ్ సంఘం తరపు నుంచి, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చాలా మంచి వ్యక్తి, అందరినీ కూడా మరి కలుపుకుని పోయే తత్వం కలిగినటువంటి ఎంతో మంచి నాయకులు, రాష్ట్రంలోనే మరి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి మరి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పార్టీ అత్యున్నత స్థానమైనటువంటి పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి యనమల రామకృష్ణుడు గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ గారు, పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎప్పుడు మంత్రివర్గం ఏర్పాటు చేసిన ఆర్థిక శాఖ ఆయనకే వస్తుందని ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆశించేటటువంటి ఏకైక నాయకుడు యనమల గారు. అదే రీతిగా మనకి ఇక్కడ ఏలూరులో ఎంపీగా నిలబడిన కాడి నుంచి మరి ఆయన చేసిన సేవలు నిలబడటంలోనూ ఆయన ఒక కీలక భూమిక పోషించారు. అన్ని కుల సంఘ నాయకులను, అన్ని కులాల మతాధిపతులందరినీ కలిసి తన నైజం చాటుకోవటమే కాకుండా ఆయన ప్రచారంలో ఎదురైనటువంటి సమస్యలపైన పూర్తి దృష్టి పెట్టి ప్రతి సమస్యకు నాయకత్వం వహించి ఎంపీగా ఆయన కీలక బాధ్యత పోషిస్తూ ఏలూరు పార్లమెంట్ను కూడా చాలా చాకచక్యంగా అభివృద్ధి చేస్తున్నందుకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు చేసినటువంటి కార్యక్రమ నిర్వాహకులు మరి మన బాలు గారికి, మహేష్ గారికి, అలాగే మన శ్రీనివాస్ గారికి, వెంకటేశ్వర గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన మల్లిపూడి రాజు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, బీసీ ముద్దుబిడ్డ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే పెద్దలు ఎన్నో పదవులు చేసినటువంటి యనమల రామకృష్ణ గారు ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోకాలని వీళ్ళిద్దరూ కూడా మాకెంతో గురువులు,
అలాగే వీళ్ళిద్దరూ కూడా ఇంకా మరెన్నో పదవులు చేసుకుంటూ మాకు సలహాలు ఇచ్చుకుంటూ వీరిద్దరూ కూడా ఉన్నత శిఖరాల కథ అధిరోహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.